బాబు నువ్వు చెప్పింది నాకు కొన్ని ఐటమ్సే కదా, మరి వాళ్ళేంది ఐటమ్స్ ఇంకా ఎక్కువ చెప్పినా అంటారు? సారీ అన్న, నాకే తెలియదు. వాళ్ళు నాకు చెప్పిన ఐటమ్స్ కొన్నే. ఇంత ఎండలో వాళ్ళ ఇంటికి 2-3 సార్లు పోయి ఇచ్చేయాలంటే డెలివరీ ఎంత కష్టమో తెలుసా నీకు? అన్నా ఏందన్నా మీరు గొంతు లేపు మాట్లాడుతున్నారు? కాస్త చూసుకొని మాట్లాడండి. బాబు ఎవరు బాబు నువ్వు? నేను ఈరోజే కొత్తగా పనిలోకి వచ్చానా. సార్ నమస్తే సార్. ఇప్పుడు కొత్తగా స్టాక్ అంతా వచ్చింది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సరే సార్. అరుణ్, నీ మొబైల్కు లొకేషన్ పంపించా, వెళ్ళి డెలివరీస్ అన్ని కంప్లీట్ చేయపో. సరేనా? బయట ఏమైనా ఆర్డర్ వచ్చాయా సార్? బయట వరకు అంతా అరుణ్ చూసుకుంటాడు, మీరు లోపల వరకు అంతా కంప్లీట్ చేసుకోండి. కొత్త పిల్లని పని నేర్పించి నన్ను పనిలోంచి తీయాలనుకుంటానేమో, అంతకంటే ముందు నేను రానని చెప్తే సరిపోతుంది. నాయుడన్న, ఈరోజు మన షాప్లో కొత్త పిల్లడు జాయిన్ అయ్యాడు కదా, మీరు ఇంకెక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదులే. నాకు తెలుసు సార్. తెలుసా? ఓహో, మీరే అర్థం చేసుకున్నారా? మీరు చాలా మంచి వాళ్ళన్నా. గత 10 సంవత్సరాల నుండి మా కోసం ఇక్కడే మీరు పని చేస్తున్నారు. అందుకే మీకు ఈ బ్రాంచ్ అప్పచెప్పి మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మీరైతే ఈ షాపును బాగా మెయింటైన్ చేయగలరని ఫిక్స్ అయ్యా. మీరు నిన్న నా మీద కోపడినప్పుడు అందులో నాకు మీ కోపం కనపడలేదన్నా. మీరు ఒక్కరే ఎంత ప్రెషర్ పడుతున్నారో అర్థమైంది. అందుకే మీకు చెప్పుకోకుండా ఇంకో అబ్బాయిని పనిలో పెట్టా. దీనిని మీరేం తప్పుగా అనుకోద్దండి అన్న.